హలో గాయ్స్! ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ మేమైతే మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో గోంగూరనైతే హార్వెస్ట్ చేస్తున్నాము. మనం గోంగూరతో చాలా రకాలైతే చేసుకోవచ్చు కదా! అండ్ అలాగే ఇక్కడ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ గోంగూర మనం ఎలాంటి ఎరువులు వేయకుండా పెంచుకుంటున్నవి. మనకి హెల్త్ కూడా చాలా మంచిది. విడిగా ఆకుకూరలంటేనే హెల్త్‌కి మంచిది. అలాంటిది మనం ఎలాంటి ఎరువులు లేకుండా పండించినవి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా అయితే మనం కోసుకొని అయితే తినొచ్చు. సో, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. మనం బయట కొనుక్కొనొచ్చి ఒక్కరోజు ఫ్రిడ్జ్‌లో పెట్టడంతోటే వడలిపోతది. కానీ మనం ఇంట్లో తీసుకొచ్చింది ఇంట్లో కోసుకున్నది పండించి అలా అయితే ఉండదు. ఇవాళ మాకైతే చాలా గోంగూర అయితేనే వస్తదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే కాకుండా మా ఇంట్లో కూడా గోంగూర అయితే ఉంది. అది కూడా అయితే హార్వెస్ట్ చేసే వీడియో అయితే పెడతాను నేను. మొత్తం 2 చోట్ల గోంగూరనైతే హార్వెస్ట్ చేస్తాం మేము ఇవాళ. వాటితో ఏం రెసిపీస్ చేస్తామనేది కూడా అయితే నేనైతే ఒక వ్లాగ్ అయితే చేస్తాను. చక్కగా సరదాగా కూర్చొని మా మమ్మీ అయితే గోంగూర కోసేస్తున్నారు. తర్వాత నేను కొంచెం మా మమ్మీ అలాగా ముచ్చట్లాడుకుంటూ గోంగూరనైతే హార్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆ పక్కన పిచ్చి పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి కదా, అవి కూడా పీక్కోవడం. గార్డెన్ అంటే పని తక్కువ అనుకుంటారు కానీ నిజంగా చాలా పని ఉంటుంది. ఎంత చేసినా ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. నేనైతే ఫస్ట్ కొంతసేపు అటు ఇటు తిరిగాను. తర్వాత వచ్చి గోంగూరను కోద్దాము అని చెప్పేసి నేను కూడా గోంగూరనైతే కోయడం మొదలుపెట్టాను. ఫస్ట్ అయితే నేను కొయ్యలేదు. తొందరగా అయిపోతుందేమోలే అని చెప్పేసి అలాగే నుంచున్నా, మా మమ్మీ కోస్తారు అని చెప్పి. కానీ తర్వాత అది ఆకులు గిల్లాను కదా, సో టైం పడుతుంది అని చెప్పేసి నేను కూడా అయితే తీద్దాంలే అని చెప్పి వచ్చాము. నేనైతే కూర్చొని హార్వెస్ట్ చేస్తానని చెప్తే మా మమ్మీ ఇటు సైడ్కి వచ్చేసారు. నేను ఇంకా అక్కడ కూర్చొని ఆకులు అయితే గిల్లుతున్నాను. గిల్లుతూ మధ్య మధ్యలో అటు ఇటు దిక్కులు చూసుకుంటూ అటు ఈ వేరే వేరే పిచ్చి మొక్కలు వచ్చినవన్నిటిని అయితే పీకేస్తూ అయితే నేను ఇక్కడ గోంగూరనైతే కోస్తూ ఉన్నాను.
చెప్పాను కదా చిన్న చిన్న మొక్కలు వచ్చినవి, అవి కూడా అయితే పీకేస్తూ ఉన్నాను. అన్నీ పీకేసి చేసి చాలా టైం అయితే చేసి అండ్ ఫైనల్గా గోంగూరను అయితే హార్వెస్ట్ చేశాను. ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం ఎంత గోంగూర వచ్చింది అనేది అయితే చూపిస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి. నా వీడియోస్ ప్రతిదీ మీరు చూస్తానికైతే వీలవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన. అండ్ అలాగే మా ఇంట్లో గోంగూరను కూడా చూపిస్తానన్నాను కదా, అదైతే నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మా ఇంట్లో మేము హార్వెస్ట్ చేసింది, వాటితో ఏం రెసిపీస్ చేస్తాము అనేది కూడా అయితే నేనైతే మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మొత్తానికి నేను గోంగూర హార్వెస్ట్ చేయడం అయితే అయిపోయింది. మా గోంగూర చూడండి మొత్తం ఎంత అయితే వచ్చిందో, చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది. చూస్తుంటే అసలు ఇంత ఫ్రెష్ ఆకు బయట మనకు అస్సలు దొరకదు, ఇక్కడైతే ఉంది. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు గార్డెన్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి.